Hello friends, welcome back to our friends KNRUHS, College in Andhra University of Health Sciences, BPT, BSc, MLT and BSc Allied Health Sciences పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ గురించి అయితే చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అవన్నీ యూజ్ఫుల్ కామెంట్సే. సో ఒక కామెంట్ నేను రిప్లై ఇస్తే ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి అవన్నిటిని వీడియో రూపంలో తీసి మీకు పోస్ట్ చేస్తే సో ఒక 10 మెంబర్ చూసినా కానీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఆ డౌట్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి మనకి కావాల్సినటువంటి కామెంట్స్ని తీసుకొని అయితే ఫిల్టర్ అవుట్ చేసి నేను వీడియోలో పెడుతున్నాను. సో అవన్నీ చూసి మీరు ఆన్సర్స్ అయితే తెలుసుకోగలరు. అండ్ ముందుగా ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఛానల్ లెంత్ ఎక్కువ అయిపోయేలా ఉంది, అందుకోసం మేము ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ వచ్చేసి హలో బ్రో, మినిమం ఎన్ని కాలేజెస్ పెట్టాలి వెబ్ ఆప్షన్స్కి అని చెప్పేసి అంటున్నారు. సో మనకి లిమిట్ ఏం లేదు, మీకు ఎన్ని కాలేజెస్ కనిపిస్తున్నాయో ఏ కోర్సెస్లో కావాలో అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు, లిమిట్ ఏం లేదు. అండ్ ఎక్కువ కాలేజెస్ పెట్టుకుని తక్కువ కాలేజ్ పెట్టుకుని అయితే చూసుకోకండి, ఎక్కువ కాలేజెస్ అయితే మీరు పెట్టుకోగలరు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 940 564 అవుట్ ఆఫ్ 600కి 1111 ర్యాంక్ వచ్చింది. టాప్ కాలేజ్లో సీట్ ఎక్కడ వస్తుంది బ్రో అంటున్నారు. సో మీకు ఎక్కడైనా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ లైక్ ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఎక్కడైనా రావచ్చు. మీరు మంచిగా ఫస్ట్ ప్రియారిటీ నేను ఆర్డర్లో చెప్పాను కదా, ఆర్డర్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఒక కాలేజ్ మాత్రమే వస్తుంది మా డిస్ట్రిక్ట్లో, ఏమి కదా ఒకటే పెట్టవచ్చు అంటున్నారు. ఒకటే పెట్టకండి ఫ్రెండ్స్, ఒకటే పెడితే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కదా. సో ఎందుకు అంటే ఇప్పుడు మీ ర్యాంక్ వచ్చేసి ఎక్కువ ఉండి అండ్ దానికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, దానికి వెబ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటే సో మీకు అక్కడ ర్యాంక్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోరు, అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాదు. సో అట్లా అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అయితే మీరు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ 2000 అండ్ అబౌట్ 2000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎన్ని కాలేజ్ ఉన్నాయో అన్ని కాలేజ్ పెట్టుకోండి, లిమిట్ లాగా పెట్టుకోకుండా ఎక్కువ కాలేజ్ పెట్టుకోండి, ఓకేనా. సో ఒకటే కాలేజ్ 2 కాలేజ్ పెట్టుకుంటామంటే మాత్రం సీట్ అయితే రాదు, ముందే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న వెబ్ ఆప్షన్స్కి లిమిట్ ఉంటుందా? లేదు ఫ్రెండ్స్, లిమిట్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నేను 3 కాలేజెస్ పెట్టినా మళ్ళీ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా? ఎస్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు సేవ్ చేస్తే సరిపోతుంది, కానీ ఫ్రీజ్ చేస్తే మాత్రం సేవ్ చేయడానికి లేదు. ఫ్రీజ్ చేస్తే మాత్రం చేంజ్ చేసుకోవడానికి లేదు. బట్ మీరైతే ఇప్పుడు సేవ్ చేస్తుంటారు కాబట్టి పక్కాగా మీరైతే చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ వరకు మీరైతే ఎట్లాంటి చేంజెస్ కావాలంటే అట్లాంటి చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 2500 ర్యాంక్కి సీట్ వస్తుందా? ఎస్ ఫ్రెండ్స్, 2500 ర్యాంక్కి సీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఫోన్లో ఇవ్వద్దు అంటున్నారు బ్రో, ఏం కాదా ఇస్తే అంటున్నారు. 100% ఏం కాదు. ఏమైనా అయితే మళ్ళీ మీరు కామెంట్ చేసి చెప్పండి, నేనైతే దానికి బాధ్యత అవుతాను. సో ఎట్లా ఇచ్చినా కానీ మీరైతే ఆన్లైన్లోకి వెళ్తుంది కాబట్టి, బట్ మీరు సేవ్ చేయకపోతే మాత్రం వెబ్ ఆప్షన్స్ అయితే కొన్నిసార్లు సేవ్ అవ్వవు, అప్పుడు మీకు సీట్ రాదు. కానీ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత, లిస్ట్ ఇచ్చేసిన తర్వాత, సేవ్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్ని మీరు సేవ్ చేసుకొని మీ ఫోన్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి, ఓకేనా. ఫోన్లో ఇస్తే ఏం ప్రాబ్లం లేదు, ఎవరికైనా చెప్పుకోండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హౌ టు గివ్ మల్టిపుల్ వెబ్ ఆప్షన్స్ ప్లీజ్ డూ ఏ వీడియో బ్రదర్ అంటున్నారు. ఎస్, నేను ఈరోజు నైట్ మళ్ళీ మీకు లైవ్లో వెబ్ ఆప్షన్ సెషన్ అయితే కనెక్ట్ చేశాను, ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. సో అప్పుడు మీకు ఈ యొక్క మల్టిపుల్ కోర్సెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా లేదా వెయిట్ ఎ మూమెంట్ అన్న వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా లేదా తర్వాత ఇచ్చినా ఏం కాదా, సీట్ రావడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి అంటున్నాను. నాకు ఇది కామెంట్ అయితే అర్థం అవ్వలేదు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఇంటేక్ అండ్ కన్వర్ట్ సీట్స్ అంటే నాకు అర్థం కాలేదు అంటున్నారు. ఇంటేక్ అంటే కాలేజీ వాళ్ళు మొత్తంగా తీసుకున్నటువంటి సీట్స్, కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ అండ్ కన్వీనర్ అంటే గవర్నమెంట్ సీట్స్ ఫ్రెండ్స్, మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్ సీట్స్ అనమాట. సో మేనేజ్మెంట్ కోటాలో కొందరు ప్రైవేట్ సీట్స్ అయితే తీసుకుంటారు, కొన్ని ల్యాక్స్ పే చేసేసి. కన్వర్ట్ సీట్స్ అంటే గవర్నమెంట్ సీట్స్, ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి కౌన్సిలింగ్ ద్వారా పొందే దాన్ని ఏమంటారంటే కన్వర్ట్ సీట్స్ అంటారు, ఓకేనా. సో ఇంటేక్ అంటే మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి, అందులో నుంచి గవర్నమెంట్ సీట్స్ ఎన్ని అని అర్థం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఇప్పుడు నేను బీఎస్సీ అనస్థీషియాకి వెబ్ ఆప్షన్స్ ఇస్తే మళ్ళీ నేను బీఎస్సీ కార్డియాక్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా? ఎస్, 100% ఇవ్వచ్చు, అందులోనే మీరు చూసుకోండి, ఓకేనా. జస్ట్ కోర్సెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ మీరు అనస్థీషియాకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కోర్స్ చేంజ్ చేసుకొని దాని కిందనే మళ్ళీ ఓటీటీ కార్డియాక్ టెక్నాలజీకి మీరు ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ట్యూషన్ ఫీ ఒకేసారి పే చేయాలి అంటున్నారు. ఎస్, ఒకేసారి పే చేయాలి, మంత్లీ వైజ్ లేదు, ఇన్స్టాల్మెంట్ వైజ్ లేదు. సో మీకు 45,000 రూపీస్ 45,000 రూపీస్ పే చేయాలి, 35,000 రూపీస్ 35,000 రూపీస్ పే చేయాలి. వన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ వెళ్ళే టైంలోనే ఇది పే చేయాలి.
అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ప్రతిమ రిలీఫ్ హన్మకొండనా ప్రతిమనా అనేసి అంటున్నారు. ప్రతిమ రిలీఫ్ వచ్చేసి హన్మకొండ అండ్ ప్రతిమ వచ్చేసి కరీంనగర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న సీట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలేజెస్ తప్ప వేరే కాలేజెస్కి ఆప్షన్ ఇవ్వరాదా? ఎలా ఇస్తారు ఫ్రెండ్స్, మనకి సీట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలేజెసే ఇప్పుడు మనకి ఇందులో వెబ్ ఆప్షన్స్లో ఉంటాయన్నమాట ఆన్లైన్లో. సో మిగతా కాలేజెస్ ఉండవు కాబట్టి అవి ఇవ్వడానికి లేదు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో మల్టిపుల్ కోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నేను వీడియో చేస్తాను దానిపైన. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 1127 ర్యాంక్కి సీట్ వస్తుందా బ్రో ప్లీజ్ చెప్పండి అంటున్నారు. ఎస్ 100% మీకైతే సీట్ వస్తుంది 1127కి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఐ గోట్ 1800 ర్యాంక్ కేటగిరీ బీసీబీ ఓటీటీ అనస్థీషియా రేడియాలజీ అండ్ బీపీటీ. ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఆన్ దీస్ ఫోర్ కోర్సెస్. వాట్ ఇఫ్ ఐ గెట్ సీట్ ఇన్ దోస్ 4 కోర్సెస్ అని చెప్పి అంటున్నారు. ఏమవుతుంది, సీట్ వస్తే బాగుంటుంది అండ్ మీకు ఎందులో అయినా సీట్ రావచ్చు. అండ్ 18 ర్యాంక్ కాబట్టి ఓటీటీలో రాదు, అనస్థీషియాలజీ కూడా రాదు, అండ్ రేడియాలజీ అండ్ బీపీటీలో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో బీఎస్సీ అనస్థీషియాకి టాప్ కాలేజెస్ ఏంటి చెప్పండి అనేసి అంటున్నారు. బ్రో ఏపీలో ప్లీజ్, నేను ఏపీ పైన మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుశ్రుత కాలేజీకి ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు అనేసి వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు అకాడమిక్స్ పరంగా సిలబస్ అయితే కంప్లీట్ అవ్వదు, మీకు ఎగ్జామ్ వచ్చేసరికి కూడా సిలబస్ కంప్లీట్ అవ్వదు. బట్ మీకు అలా నాలెడ్జ్ లేకుండా, మీరు క్లినికల్ నాలెడ్జ్ లేకుండా అలా మీరు గ్రాడ్యుయేషన్ చేయొద్దు అనేసి నేను అక్కడ ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నాను. సో దానికి ఇవ్వకండి. అంటే నేను నా పరంగా నా ప్రియారిటీ ఎవరు నా సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి నేను అలా అంటున్నాను. సో మీకు అంతగా ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి, ఏం పర్లేదు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఇప్పుడు బీపీటీ ఇంకా ఏహెచ్ఎస్కి సేమ్ అమౌంట్గా రిజిస్ట్రేషన్కి అనేసి అంటున్నారు. రిజిస్ట్రేషన్కి సేమ్ అమౌంట్ అయినా కానీ మనకి ట్యూషన్ ఫీలో వేరియేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ట్యూషన్ ఫీ సేమ్ ఉండదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న మీరు చెప్పారుగా బీఎస్సీ ఎంఎల్టీకి టాప్ 5 కాలేజెస్. సో అదర్ దెన్ ఆ కాలేజెస్ ఇంకా లైక్ అవేర్ కాలేజ్, కామినేని కాలేజ్, షాదన్ కాలేజ్ ఉన్నాయిగా, అందులో ఏ కాలేజ్ బెస్ట్ కొంచెం సజెస్ట్ చేయరా, నేను జస్ట్ మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. సో కామినేని బెటర్, అండ్ దాని తర్వాత వచ్చేసి షాదన్ బెటర్, దాని తర్వాత వచ్చేసి అవేర్ కాలేజ్ బెటర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఫీజు రియంబర్స్మెంట్కి 6 స్టెప్స్ ప్రాసెస్ అని, అది నాకు ఇది అర్థం కాలేదు ఫ్రెండ్స్, మళ్ళీ కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హలో అన్నయ్య 5 కోర్సెస్కి అప్లై చేయొచ్చా అన్నయ్య, ప్లీజ్ రిప్లై. అనస్థీషియా, రేడియాలజీ, ఓటీటీ, సివిటీ అండ్ న్యూరో సైన్స్ టెక్నాలజీకి ఇస్తే అన్నయ్య 2362 ర్యాంక్ వచ్చింది. కెన్ ఐ గెట్ సీట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కోర్సెస్ ప్లీజ్. మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి, వెబ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మనం చూద్దాం, ఓకేనా. ఇంకా ఎక్కువగానే ఇవ్వండి, వీటికే కాకుండా ఇంకెక్కువగానే ఇవ్వండి. హలో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో కోర్సెస్కి ప్రియారిటీ లిస్ట్ చెప్పు బ్రో, ఈ కోర్స్కి స్కోప్ ఎంత ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన సెపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సార్ ఐ సెంట్ దెమ్ మెనీ మెయిల్స్ ఫర్ మై మార్క్స్ కరెక్షన్ లాస్ట్ వీక్ బట్ స్టిల్ దే డిడ్ నాట్ కరెక్ట్ మై మార్క్స్ ఇన్ మెరిట్ లిస్ట్, వాట్ టు డూ నౌ సార్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి మళ్ళీ కోరిగెండం టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్, అప్పుడు చూద్దాం. ఒకసారి మీరు లాస్ట్ మనకి